నెల్లూరు జిల్లా జీజీహెచ్లోని అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఘటన జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై చిన్నారులను, గర్భిణీ స్త్రీలను మరొక వార్డుకి తరలించారు. ప్రమాద సమయంలో కరెంటు పోవడంతో పెను ప్రమాదం తప్పింది అని చెప్పాలి. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టిన ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు కలెక్టర్. ఇతర వార్డులకు తరలించిన గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రసూతి వార్డులో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి కూడా ప్రధానంగా ఏసీలో నుంచి వచ్చినటువంటి షార్ట్ సర్క్యూట్ మంటలతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ ప్రసూతి వైద్యశాల ఐసీయూ హెచ్డి వార్డులో ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, రాత్రి ప్రమాదం చోటు చేసుకున్నటువంటి వార్డు ఇదే. ఈ వార్డులోనే ఒకసారిగా మంటలు రావడం జరిగింది. మంటలు వచ్చిన వెంటనే లోపల ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా సిబ్బంది గమనించడంతో ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఇక్కడ ఏసీలో నుంచి ఒక్కసారిగా మంటలు రావడం జరిగింది. ఆ మంటల్ని వెంటనే వీరు గమనించిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా అప్రమత్తమై పై అధికారులకి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి, అంటే ఆ సమయంలో 13 మంది గర్భిణీ స్త్రీలు పిల్లలతో ఉన్నట్లు ఇక్కడికి తెలుస్తూ ఉంది. తెలిసినటువంటి క్రమంలో ఆ సిబ్బందిని అంతా పక్కనే ఉన్నటువంటి వేరే ఐసీయూ వార్డుకి కూడా తరలించడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించవచ్చు, ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా ఘటన జరగడానికి ప్రధానమైనటువంటి ఏసీ ఏదైతే ఉందో మనం చూడవచ్చు. ఈ ఏసీలో నుంచి వచ్చినటువంటి మంటలు, ఆ మంటలు కూడా ఏసీ లోపల షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఆ మంటలు కూడా వెంటనే పక్కనే ఉన్నటువంటి బెడ్స్కి కూడా అంటుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండడంతోనే ఒక పెద్ద పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గ్లాసులను కూడా పగలగొట్టి ఇక్కడి నుంచి వచ్చేటువంటి పొగలు, ఆ మంటలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దవి కాకుండా ఉండేందుకు పక్కనే ఉన్నటువంటి గ్లాసులను కూడా బ్రేక్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ పూర్తిగా మనం చూడవచ్చు. ఈ బెడ్స్ పూర్తిగా కూడా ఏ విధంగా కాలిపోయో చూడవచ్చు. అదేవిధంగా ఈ బెడ్, అంటే మొత్తం మీద ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి 2 బెడ్లు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఏసీ పూర్తిగా కాలిపోవడం జరిగింది. అయితే వెంటనే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల కరెంటు కూడా పోవడంతో ఇంకా ప్రమాదం, కరెంటు పోకుండా ఉండుంటే ఇంకా ప్రమాదం కూడా జరిగి ఉండేది. వెంటనే కూడా ఆ యొక్క మంటలు చెలరేగడం, ఆ కరెంటు పోవడంతో కూడా పెద్ద ప్రమాదం చెప్పవచ్చు. అయితే దీనిపైన కూడా ఈ యొక్క ఘటన రాత్రి 7:10 సమయంలో కూడా జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ యొక్క మెటర్నిటీ పిల్లల వార్డులో విద్యుత్ షార్ట్ జరిగినట్లు కూడా నిర్ధారించి ఇటు ప్రభుత్వానికి కూడా నివేదిక పంపడం జరిగింది. పంపినటువంటి క్రమంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని చెప్పి ఈ యొక్క నివేదిక పంపడం జరిగింది. అయితే ఆ సమయంలో 13 మంది పిల్లలు ఉన్నారు. పూర్తిగా దగ్ధమైనటువంటి ఏసీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బెడ్స్ మాత్రమే పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఎక్కడ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోతే అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.